జై భీమ్ సోదరులారా. ఓ రోజు కొంతమంది విదేశీ స్కాలర్స్ ఈ దేశంలో జరుగుతున్న స్వాతంత్ర పోరాటం మీద ఒక రీసెర్చ్ చేద్దామనేసి ఈ దేశానికి రావడం జరిగింది. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత గాంధీని కలుద్దాం ముఖ్యంగా అనేసి బయలుదేరారు. ఈ క్రమంలో వీళ్ళకి ఒక గోచి కట్టుకొని ఒక కర్ర పట్టుకొని ఉన్న వ్యక్తి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడే వీళ్ళు కనబడ్డాయి. ఈ దేశం ఇంకా గోచితోనే ఉన్నారు వీళ్ళందరూను, ఇంకా ఈ దేశం ఇదవ్వలేదు, ముందుకు వెళ్ళలేదు అనేసి వాళ్ళు నవ్వుకున్నారు. అయితే ఈలోపే ఒక సూటు బూటు వేసుకున్న ఓ హీరో కనబడ్డాడు. ఆయన విగ్రహం, అయ్యో ఇదేంటిది, భారతదేశంలో అందరూ గోచీలతోనే ఉంటారు అనుకున్నాం, కానీ సూటు బూటు టై వేసుకున్న ఈ హీరో ఎవరనేసి ఆ రిక్షా మీద వెళ్తున్నప్పుడు ఆ రిక్షా వాడిని అడిగితే, అమ్మా మాలాంటి వాయిస్లెస్ పీపుల్కి ఆయనే మా హీరో అమ్మ అనేసి బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. వీళ్ళు వెంటనే ఆలోచన మార్చుకొని గాంధీని కాదు మనం కలవలసింది బాబాసాహెబ్ అంబేద్కర్ని అనేసి అంబేద్కర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు ఓ మహానుభావుడు అంబేద్కర్ 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 అని 10 సార్లు చెప్పడం ఒక ఫ్యాషన్గా అయిపోయింది అనేసి పలకడం జరిగింది. ఫ్యాషన్ అంటేనే అంబేద్కర్ రా అబ్బాయి, ఫ్యాషన్ అంటేనే అంబేద్కర్. మా హీరో ఆ రోజే ఫ్యాషన్, ఇప్పుడు కాదు. ఇప్పుడు నువ్వు సూటు బూటు వేసావేమో కానీ మా హీరో అప్పుడే వేశాడు. ఫ్యాషన్కి ఐకాన్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే, గుర్తుపెట్టుకో. జై భీమ్.